ఇవాళ మన లాస్ట్ డే ఇన్ బాలి. నిన్న మనం ఇక్కడ హుబుడ్ హెవెన్ ఒక విల్లా అయితే తీసుకున్నాము, ప్రైవేట్ విల్లా విత్ స్విమ్మింగ్ పూల్. ఏమనుకున్నా ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నా, బట్ వచ్చిన తర్వాత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది మైండ్. సో వీడియో సపరేట్ ఏం చేయలేకపోయినా, బట్ మంచి చిల్ అయినాం నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు 1 నైట్. సో ఇవాళ లాస్ట్ డే. నైట్ 9:30కి మన ఫ్లైట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 1 అవుతుంది. సో ఇప్పుడే చెక్అవుట్ చేసేసినాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి 2 అవర్స్ అండ్ 3 అవర్స్ ముందు మన ఎయిర్పోర్ట్లో ఉండాలి. అంటే 5 అవర్స్ ఉంది ఇంకా మనకి. ఇంకొక 2 అవర్స్ మధ్యలో ఫుడ్ అవి ఉంటాయి కదా, సో అవి కంప్లీట్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇదే మనం స్టే చేసిన విల్లా, చాలా బాగుండే, మంచిగా చిల్ అయినాం. పూలు, టీవీ, మ్యూజిక్, ఎవ్రీథింగ్ సూపర్ ఉండే. ఈడ గ్రీనరీ, ఇది అన్నిటికంటే హైలైట్, బాగుండే. చలో 1 కిలోమీటర్ ఉంటుంది మళ్ళీ రిసెప్షన్ ఏరియా. ఇదే హైలైట్ అసలు ఈ స్టేలా, మధ్యలో రివరు, ఇటేమో రిసెప్షను, ఇటేమో రూమ్స్. నిన్న మనం చేసిన రివర్ రాఫ్టింగ్ కూడా ఇట్లనే, సేమ్ ఇట్లనే రా. నిన్న మొత్తం 12 కిలోమీటర్లు ఇట్లనే. బై బై టు ద స్టే. అండ్ బిల్లి వచ్చేసిండు. సైట్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వద్దు, వాడే బిల్లి. ఎస్, ఎయిర్పోర్ట్ ఓన్లీ. బ్యాక్ టు హోమ్. బల్లి స్టార్ట్ అయింది బండి. So okay, so now to the restaurant first. Yes. And then to local house. Okay. Yes. And the plan ఏంటంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినేసి అక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బట్ ప్లాన్లో చిన్న చేంజ్. నిన్న మొన్న మేము అడిగినాం, కుదిరితే ఒక లోకల్ హోమ్ టూర్ కావాలి మాకు. ఓకే, అథెంటిక్ ట్రెడిషనల్ బాలినీస్ హౌస్ ఎట్లుంటుంది అనేది చూపించమని అడిగినాం. అదే మాట్లాడుతున్నాం. మ్యాక్సిమం కుదిరితే సెట్ చేస్తా అని చెప్పిండు, చూద్దాం. అయిపోయింది, తినేసినాము. బిల్లు మాత్రం భయానకరంగా అయింది. బిల్లి కమ్ 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 కమ్, ఏం కాదు, మా వాళ్ళు కూడా తాగుతారు. సో వాట్ ఈస్ దిస్? This is the Balinese house. This is the local Balinese house. ఇప్పుడు మనం చూడబోయేది లోకల్ బాలి వాళ్ళ హౌస్, బాలీలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇండియన్స్, మనం ఇండియన్ కాబట్టి ఇండియన్స్ అంటారు, వీళ్ళని బాలినీస్ అంటారు. సో బాలినీస్ హౌస్ ఇది. Yeah, this is the name of the village. Name of the village. What is the name? Village Desa Batuan. Batuan. Desa Batuan. Village name. This is district. Yeah. Penida. And and then this is the name. Name. For house the owner name. Yeah, this house owner name, and this the all the family. 5 members. Yeah, they will have the 2 man, 3 woman. The girl. Oh, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంది. సో దిస్ ఈజ్ స్మాల్ హౌస్ ఆర్ బిగ్ హౌస్? That's a big house. ఇట్స్ ఎ బిగ్ హౌస్. ఇది కిచెన్ అంట, ఒకసారి చూపెట్టు. This is all the houses, not the modern. Okay, this is old houses. Father, mother, there is the different houses. Separate houses. The separate house, yeah. And then the normal. They live together or? Together. Yes. And like Indians. Yes. And we have the family temple. This is a family temple. And ప్రతి ఇంట్లో ఒక గుడి ఉంటుందంట వీళ్ళకి. ఎవ్రీ హౌస్ హ్యావ్ ఏ టెంపుల్, రైట్? సో ప్రతి ఇంట్లో ఒక గుడి, ఈ ఇంట్లో గుడి అది. And then we have the one building. There is the west building. There is the special for the people. They have the keep for the offering. Okay. And then we have the family that keep it in there. Guest. Yeah, not for guests. We have the family. Okay. This family dates. So live there. Okay, they live there. So because until waiting, we have the good time to the cremation. Okay. వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఇప్పుడు వదిలేసిన ఇల్లు ఏం కాదు. బట్ చాలా స్పేసియస్గా ఉంది కదా, మంచిగా ఫ్రీ ఏరియా ఎక్కువ ఉంది, మంచిగా బాగుంది. సో వీ కెన్ గో విత్ షూ ఆర్ వీ హ్యావ్ టు నో ప్రాబ్లం. ఓకే, గుడి చూపిస్తారండి. సో ఇక్కడ బాలీలో ప్రతి ఇంట్లో గుడి అన్నారు కదా, ఇదే ఆ గుడి. మన దగ్గర లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పిల్లర్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కోలాగా. In Bali, we have the building the family temple. So because in Bali so many the public temple. Yes. Every day to the public temple because the location still far. It's far. And then the Balinese people, the building the symbol of the
ఓకే గాట్ ఇట్ temple. సో ఎవరి గుడి వాళ్ళే కట్టుకుంటారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద నేమ్ ఆఫ్ గాడ్, యు నో ఎనీథింగ్? I don't know, there is the normally as ఓకే, బట్ 1 2 3 5 7 8 ఉన్నట్టున్నాయి. ఓకే, ఒక్కొక్క పైన ఉంది చూడండి. in the gold color. జస్ట్ The gold color, the symbol of the god. There is the Sangyang Vidhi, the manifestation for the Trinity God. ఓకే, Around 30 or 40. సార్ ఎన్ని ఫీట్లు? మన ఊర్లో వాళ్ళ కన్నా ఇంటూ 4 times ఉంది. అబ్బో, ఏం కనబడుతున్నా కూడా కనబడుతుంది. మైక్ పడ్డదంటే అటే పోతుంది. చూసారు కదా, అది మన బాలినీస్ ట్రెడిషనల్ హౌస్. సేమ్ లైక్ కొంచెం మళ్ళానే ఉంది, బట్ కొంచెం డిఫరెంట్ బాగుంది. అంటే కొంచెం ఆ గుడి థింగ్ అనేది మన దాంట్లో ఉండదు. మన దాంట్లో ఇంట్లో చిన్న గుడి ఉంటుంది, బట్ వీళ్ళు పెద్ద గుడి కట్టుకున్నారు, అంతే డిఫరెన్స్. బాగుంది, కొంచెం ప్రశాంతంగా ఎల్లడిగా అంటే తెలుసా? అవును, ఎందుకు కానీ అన్ని ఫ్యామిలీస్ అందరు కలిపి ఒకటే ఉన్నారు, అది బాగుంది. ఎస్, యాక్చువల్గా ఇప్పుడు మనం వెళ్ళింది ఏంటంటే టూరిస్ట్ స్పాట్ ఏం కాదు, అట్లని అంటే ఒక ఇల్లు, కొంచెం ముసలోళ్ళు టూరిస్టులు వస్తే వాళ్ళు కూడా కొంచెం ఇన్కమ్ వస్తుంది, ఆ టైప్లో ఉందన్నమాట. సో అంతే, స్పెసిఫిక్ టికెట్ ఏం లేదు, మనం ఒకవేళ మన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే అంతే. ఇంకా ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఇక్కడ నుంచి? How much far the airport is? 1.5 hours. ఓకే, ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ గంటన్నర. సీ యూ ఇన్ గంటన్నర. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. బాయ్ బిల్లీ, మీట్ యూ సూన్. బాయ్, థ్యాంక్ యూ. దెన్ డెఫినెట్లీ వెల్కమ్ అగైన్. డ్యూటీ ఫ్రీ ఏరియా దగ్గరికి వచ్చేసినాం. బోర్డింగ్ పాస్ వచ్చింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. బోర్డింగ్ పాస్ దగ్గర కొంచెం ఇష్యూ అయింది. మామూలుగా ఏంటంటే మనం వచ్చింది ఓన్లీ క్యాబిన్ లగేజ్తోనే కదా, వచ్చేటప్పుడు అరౌండ్ 8.25 ఏమో ఉంటుండే. సో ఇప్పుడు కూడా అంతే ఉంది, బట్ కథలు పడ్డారు. అంటే 0.5 ఉన్నా మీరు ఎక్కువ కట్టాల్సిందే. మామూలుగా అయితే 7 ఉండాలి లెక్క ప్రకారం, బట్ ఒక 1 కిలో అలో చేస్తారు. 8.5 సమ్ చేంజ్ ఏదో ఉంది, దానికోసం 4,000 అడిగిర్రు. సో 4,000 కట్టడం అంత కష్టమని ఒక 2-3 బట్టలు తీసి పక్కన పడేసి ఉండే, తర్వాత నార్మల్ అయిపోయింది. అంతే, వచ్చేటప్పుడు కూడా ఏం అడగలేదు, స్టాంపింగ్ చేసి పంపించేసారు. సో ఇప్పుడు బాలి డ్యూటీ ఫ్రీ. మ్యాచ్ డ్యూటీ ఫ్రీ గురించి తెలుసుగా అప్పా? ఫ్రీగా ఉండే డ్యూటీయా? ఫ్రీగా ఉన్న వాళ్ళు డ్యూటీ చేయాలి ఇక్కడ. సో డ్యూటీ ఫ్రీ ఏరియాలో మనం అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతాయి మనకి. బ్యూటీ కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్స్ కానీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనుకోండి. కొన్ని డ్యూటీ ఫ్రీలలో ఎట్లా ఉంటుంది అంటే లైక్ కొన్ని ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్నిటి దగ్గర తక్కువ ఉంటాయి. సో అట్లా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ బయట తీసుకునే దానికి ఇక్కడ తీసుకునే దానిపైన మనకు కొంచెం ట్యాక్సెస్ డిఫరెన్సియేషన్ కూడా ఉంటుంది. ఏమైనా తీసుకోవాలి, గిఫ్ట్లు తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళొచ్చు. నడుచుకుంటూ వచ్చినాము, గేట్ నెంబర్ 9B. దూల తీరిపోయింది ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes. లాస్ట్ గేట్ ఇదే, ఇంకా దీని తర్వాత గేట్లు కూడా లేవు. బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం జబర్దస్తుంది, చూపిస్తే చూడండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, చీకటి అయిపోయింది ఇప్పుడు, బట్ స్టిల్ మంచి వ్యూ ఉంది. ఇక్కడ ఫ్లైట్, అక్కడ ఫ్లైట్, అది ఎమిరేట్స్. ఇది ఏంది పేరు కనబడట్లేదు సరిగ్గా, ఏందో తెలిస్తే కామెంట్ చేయండి. వెల్కమ్ టు మలేషియా. ఇప్పుడే స్టాంపింగ్ అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర ఏం అడగలేదు, రిటర్న్ టికెట్ ఒకటి అడిగిరు, దట్స్ ఇట్. స్టే గురించి ఏం అడగలేదు, ఎందుకంటే ఇవాళ నైటే మళ్ళీ రిటర్న్ ఉంది కదా మనది. రిటర్న్ టికెట్ ఒకటి చూపెట్టినాం, పంపించేసారు. సో బయటకు వెళ్ళి గ్రాబ్ బుక్ చేసుకొని హోటల్కి వెళ్ళాలి. ఇంకా హోటల్ ఏం బుక్ చేయలేదు, ఒక 2-3 ఆన్లైన్లో చూసినాం, డైరెక్ట్ పోవాలి. ఇక మలేషియన్ కరెన్సీ లేదని, కరెన్సీ తీసినా ఎంత కన్వర్షన్ రేట్ అయిందనేది మీకు స్క్రీన్ పైన ఇస్తా. జస్ట్ అక్కడ 1000 రింగిట్స్ కొట్టిన, చూసుకోవాలి ఒకసారి ఎంత కట్ అయింది ఏంది అనేది.
ఇప్పుడు మనం లెవెల్ 1కి వచ్చినాము, పైన నుంచి కిందికి వచ్చినాము. కిందికి వచ్చిన తర్వాత మనకు డోర్ 4, డోర్ 5 అని ఉంటుంది. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది డోర్ 5. సో ఇప్పుడే ట్యాక్సీ అయితే బుక్ చేసిన. $120 దొక్కుతుండ అన్న. సో ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గర ఉన్నాం. వీళ్ళ టోల్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉంటుందో. కాకా చేతిలో పట్టిండు. ఇక్కడ టోల్ గేట్ ఉంది కదా, అది ఓపెన్ అయిపోయింది వెరీ ఫాస్ట్. విత్ ఇన్ 1-2 seconds, 1 second 40-50 స్పీడ్లో ఉన్నాడు. మన దగ్గర కార్ ఆపిన తర్వాత చాలాసేపటికి ఓపెన్ అవుతుంది. బట్ మనోడు రన్నింగ్లోనే ఇట్లా పెట్టేస్తుండు, టక్కుమనే ఓపెన్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ ఉంది అసలు. మన దగ్గర కూడా ఇట్లా వస్తే బాగుంటుంది. హోటల్ రీచ్ అయిపోయాము. టైం ఎగ్జాక్ట్గా 2:46. సో మ్యాటర్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో దిగగానే మనల్ని చాలామంది అప్రోచ్ అవుతారు. అంటే ఇండివిజువల్గా డ్రైవర్స్ ఉంటారు కదా. సో ఎస్పెషల్లీ నైట్ టైమ్స్ అయితే అస్సలు నేను రికమెండ్ చేయ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గ్రాబ్ అని ఒక యాప్ నుంచి బుక్ చేసుకున్నాం. సో వాళ్ళకు ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. మనతో ఎలాంటి జరగవు ఇన్సిడెంట్లు. బేసిక్గా ఇప్పుడు నువ్వు ముక్కు మొహం అనేది ఒక ₹10, ₹20 తక్కువకి ఇస్తా అంటే వాళ్ళతో బుకింగ్ చేసుకుని వచ్చినాము అని అంటే వాడు ఎక్కడ తీసుకుపోయేది తెలియదు, ఏం చేసేది తెలియదు. సో నా రికమెండేషన్ ఏంటంటే ఏదైనా కొత్త సిటీ, తెలియని సిటీకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఊబర్, ఓలా ఇటు సైడ్ వస్తే గ్రాబ్ ఉంటాయి కదా. సో ఇలాంటివి యూజ్ చేయండి, సేఫ్. ఏదైనా జరిగినా ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో రూమ్ అయితే చెక్ ఇన్ చేసేసినాం. సేమ్ మన ఓఏ రూమ్ టైప్లో ఉంది. ఒక బెడ్, ఒక చైరు, ఒక టేబుల్, ఒక టీవీ, దట్స్ ఇట్. ఇక్కడ చిన్న బాత్రూమ్ ఒకటి ఉంది అంతే. ఈ రూమ్ మనకి అరౌండ్ 80 రింగిట్స్ పడింది. 80 అంటే అప్రాక్సిమేట్లీ 1500 అనుకోవచ్చు. ఇడేస్ ఎగ్జాక్ట్ ఎంత అయింది అనేది. అడ్వాన్స్ కూడా పెట్టుకున్నారు 50 రింగిట్స్. అది మళ్ళీ డిపాజిట్ ఇచ్చేస్తారు మనం చెక్అవుట్ చేస్తున్నప్పుడు. సో ఇది ఈరోజు వీడియో. నేను అనుకున్నా అంటే బయటకు వచ్చేటప్పుడు దమ్ చేస్తారు ఎయిర్పోర్ట్లో అయితే అనుకున్నా, కానీ చాలా ఈజీగా అయిపోయింది. బయటకు వచ్చినాం, గ్రాబ్ బుక్ చేసుకున్నాం. వాడు 120 కొట్టిండు, దన్న కొట్టేసిండు. అరౌండ్ 3 లోపు అయితే వచ్చేసినాం. రేపు ఇంకా డే ఎక్స్ప్లోర్ చేయాలి. బాటు కేవ్స్ అండ్ KLCC టవర్స్ 2 విజిట్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి. ఇది మన షెడ్యూల్. హోప్ఫుల్లీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటా, నచ్చింది అనుకుంటా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అందరికి.